హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విశ్వ వరల్డ్. సో మీరు ఒక 4 బర్నర్ గ్యాస్ స్టవ్ కొనాలనుకుంటున్నారా? అండ్ మార్కెట్ అయితే చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆప్షన్స్ ఉన్నప్పుడే మనకు ఏమవుతుంది, చాలా కన్ఫ్యూజన్ అవుతాం. ఇదే కన్ఫ్యూజన్లో నేను అండ్ మా వైఫ్ అయితే ఉన్నాము. బట్ మాకు ఈ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయింది. అది ఎలా అయిందంటే ఇప్పుడు చెప్తా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఎక్కడ వాడాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఒక 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీరు ఈ స్లాబ్ అనేది కట్ చేసి పెడతారా, లేకంటే స్లాబ్ పైన పెడతారా అనేది. ఇప్పుడు దీన్ని స్లాబ్ పైన పెట్టేదని వచ్చేసి మనం కుక్ టాప్ అంటాము. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఒకవేళ మీరు స్లాబ్ కట్ చేసి పెట్టారనుకోండి, అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత మీరు ఈ కిచెన్ మారినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రీవియస్ కిచెన్ని ఇంకెవరైనా వాడాలంటే వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి స్టవ్ ఉంటేనే వాడేకవుతుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో దాన్ని బట్టి మాకైతే ఈ కట్ చేసి అయితే వద్దనుకున్నాము. అండ్ అందుకని మేము ఈ కుక్ టాప్ అయితే వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు మన నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బిల్డ్ మెటీరియల్ పైన. దాంట్లో అయితే 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్లాస్ టాప్, ఇంకోటి వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. ఇప్పుడుండే ట్రెండ్ బట్టి చాలా వరకు అయితే గ్లాస్ టాప్ వెళ్తున్నారు. బట్ మేమైతే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకొని మేము స్టెయిన్లెస్ స్టీల్ వెళ్ళాము. అవి ఏం ప్రాబ్లమ్స్ అంటే, ఇప్పుడు ఒకవేళ క్లీనింగ్ అనుకోండి, ఈ గ్లాస్ టాప్ అని ఏమవుతుందంటే ఆయిల్ పడినప్పుడు లేకపోతే కర్రీస్ పడినప్పుడు ఏమవుతుందంటే, మీరు క్లీన్ చేసేప్పుడు ఏమవుతుందంటే, క్లీన్ చేయంగా దానిపైన కొన్ని లైన్స్ అయితే ఫామ్ అవుతాయి. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఆ లైన్స్ చూసేకి కొంచెం చాలా అగ్లీగా అయితే కనిపిస్తాయి, అంత నీట్గా అయితే కనపడదు. ఇంకోటి వచ్చేసి బిల్డ్ క్వాలిటీ, అంటే డ్యూరబిలిటీ. ప్రస్తుతానికైతే బాగుండొచ్చు, కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత ఏమవుతుందంటే ఆ గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మేము ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి మేము ఈ స్టెయిన్లెస్ స్టీల్ సెలెక్ట్ చేసాము. ఈ స్టెయిన్లెస్ స్టీల్‌లో మీరు ఎన్ని ఇయర్స్ వాడినా కూడా అది మెటల్ కాబట్టి ఏమి కాదు. అలాగే క్లీనింగ్ వచ్చేసి చాలా సూపర్ ఈజీగా ఉంటుంది. సో వీటిని బట్టి మేము ఇప్పుడు ఒక స్టెయిన్లెస్ స్టీల్ 4 బర్నర్ కుక్ టాప్ అయితే బుక్ చేద్దామని మేము డిసైడ్ అయ్యాము. బట్ బుక్ చేయాలంటే మేము ఏ బ్రాండ్‌కి పోవాలి? బికాజ్ మనకి ఇప్పుడు మార్కెట్‌లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అంటే ఫేబర్ ఉంది, సన్‌షైన్ ఉంది, అలాగే బాష్ ఉంది, అండ్ హిండ్వేర్ ఉంది, అండ్ ప్రెస్టీజ్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. బట్ మాకు తెలిసిన వాళ్ళ నుంచి మాకు వచ్చిన రివ్యూస్ ఏమంటే, హిండ్వేర్ అయితే మనకి హై ఫ్లేమ్ అవుట్‌పుట్ ఇస్తుంది అని తెలుసుకున్నాము. దాన్ని బట్టి మేము ఒక హిండ్వేర్ స్టెయిన్లెస్ స్టీల్ 4 బర్నర్ కుక్ టాప్ అయితే బుక్ చేసాము. ఇప్పుడు దాన్ని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు ముందుగా చూస్తే మనకు ఈ 4 నాబ్స్ అయితే ఉంటాయి 4 బర్నర్స్‌కి. అండ్ అలాగే వెనకాల చూస్తే మనకు ఈ 360 డిగ్రీ తిరిగేటువంటి ఈ గ్యాస్ కనెక్షన్ అయితే ఉంటుంది. అండ్ పైనైతే హిండ్వేర్ లోగో, అండ్ టాప్ లెఫ్ట్ కార్నర్ వచ్చేసి మనకు ఈ 5 ఇయర్స్ వారంటీ అండ్ దీని బాడీ ఫినిషింగ్ గురించి అయితే రాశారు. అలాగే టాప్ రైట్ కార్నర్ వచ్చేసి మనకు ఈ స్టవ్ అయితే 2 mm షీట్ థిక్నెస్‌తో అయితే చేశారనేసి రాశారు. స్టవ్‌తో పాటు ఈ 4 స్టాండ్స్ అయితే ఇస్తారు. మనం తర్వాత ఫిట్ చేసుకోవాలి. అలాగే ఈ స్క్రూ అండ్ వాషర్, అంటే మనం వీటిని బర్నర్స్‌కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటితో పాటు ఈ వారంటీ కార్డ్ అయితే ఇస్తారు. మన 4 బర్నర్స్‌లో ఇది ఫస్ట్ బర్నర్, అంటే జంబో బర్నర్. సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ ఫ్లేమ్ అయితే చాలా వస్తుంది. అండ్ అన్ని 4 బర్నర్స్ అయితే మనకు బ్రాస్ ఫినిషింగ్‌లో అయితే ఇస్తారు. సో పైన డీటెయిల్స్ చూస్తే మాత్రం చాలా క్లియర్ కట్‌గా అయితే ఉంది. అండ్ డిజైన్ చాలా నీట్‌గా అయితే కనిపిస్తుంది మనకు. ఇప్పుడు ఇది వచ్చేసి మీరు చూసినది మీడియం ఫ్లేమ్ బర్నర్, అండ్ ఇది వచ్చేసి స్మాల్ ఫ్లేమ్ బర్నర్. సో ఈ స్టవ్‌లో మనకు 2 మీడియం ఫ్లేమ్ బర్నర్స్ అండ్ ఒక స్మాల్ ఫ్లేమ్ బర్నర్, ఒక జంబో బర్నర్ ఇస్తారు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ బర్నర్ వచ్చేసి మనకు లెఫ్ట్ టాప్ కార్నర్ అండ్ రైట్ బాటమ్ కార్నర్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఒక బర్నర్‌లో ఏమేమి పార్ట్స్ ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసి ఈ స్టాండ్ మౌంట్ చేసేందుకైతే మనకు 4 పక్కల 4 హోల్స్ అయితే ఇస్తారు. అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి ఈ బర్నర్. ఇందాక చెప్పినట్టుగా ఇదైతే మనకు బ్రాస్ ఫినిషింగ్‌లో వస్తుంది. అండ్ డీటెయిల్స్ అయితే చాలా క్లియర్ కట్‌గా ఉన్నాయి, చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. అండ్
హోల్స్ అయితే పర్ఫెక్ట్‌గా ఎక్కడ వస్తే మనకి ఫ్లేమ్ వస్తుందో అక్కడంతా ఇచ్చారు. అంటే చుట్టుపక్కల మనకి హోల్స్ ఇచ్చారు. అలాగే పైన ఉండేటువంటి డిజైన్ లోపల కూడా మనకైతే హోల్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి ఫ్లేమ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఈ రింగ్ ఎందుకబ్బా ఉందంటే ఓన్లీ ఫర్ లుక్ పర్పస్ కోసం అంతే. అంటే స్టవ్‌లో ఉండేటువంటి షీట్ అండ్ బర్నర్ మధ్యలో గ్యాప్‌ని ఫిల్ చేసేందుకు మాత్రం ఈ రింగ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఎనకాల పక్కల చూసుకుంటే గనుక ఈ గోల్డెన్ పైప్ ఉంది కదా! అదొచ్చి మెయిన్ పైప్. దాంట్లో మనకు గ్యాస్ వచ్చి ఈ సిల్వర్ పైప్‌లలో 4 బర్నర్స్‌కి అయితే ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంకా ఫిట్టింగ్ విషయానికొస్తే ఇందాక మీకు చూపించిన ఆ 4 స్టాండ్స్ అయితే మనము ఈ స్టవ్ 4 కార్నర్స్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్స్ అండ్ గ్యాస్ కనెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనము స్టవ్ ఎత్తుకొచ్చి మనం కిచెన్ స్లాబ్ పైన పెడితే మనకు ఈ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు. అండ్ మీరు చూస్తున్నారు కదా! కిచెన్ స్లాబ్ అండ్ స్టవ్‌కి అయితే ఎక్కువ గ్యాప్ అయితే ఉండదు. అండ్ స్టవ్ అయితే చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ చూద్దాం రండి. మీడియం ఫ్లేమ్ బర్నర్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఫ్లేమ్ బర్నర్. ఇది సెకండ్ మీడియం ఫ్లేమ్ బర్నర్. అండ్ జంబో బర్నర్. ఈ ఫ్లేమ్ అవుట్‌పుట్‌తో మా వైఫ్ అయితే చాలా అంటే చాలా సాటిస్ఫై అయింది. ఎందుకంటే మిగతా స్టవ్స్ మేము కంపేర్ చేసాము. కానీ ఇంత అవుట్‌పుట్ అయితే మాకు రాలేదు. అండ్ ఇదైతే చాలా చాలా సాటిస్ఫైడ్. జంబో బర్నర్ ఒక ఫ్లేమ్ అయితే మనం ఇంకోసారి చూద్దాం రండి. ఎందుకంటే మనము ఏ పెద్ద వంట చేయాలన్నా కూడా మనము ఎక్కువ వాడేది వచ్చేసి ఈ జంబో బర్నర్. ఇప్పుడు ఈ ఫ్లేమ్ పైన మనం ఒక పాత్ర పెడితే ఆ ఫ్లేమ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను.